టుడే ప్లేట్ ప్రెసెన్స్ పన్నీర్ బటర్ మసాలా. స్టవ్ మీద ఒక ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి బటర్ అంతా కరిగిపోయాక 2 కప్పులు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కొద్దిగా మగ్గాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 5 నుంచి 6 జీడిపప్పు పలుకులు వేసి మూత పెట్టేసి బాగా మగ్గించాలి. ఇలా అంతా కూడా మగ్గడానికి 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. చక్కగా మగ్గిపోయాక మూత తీసి 1 బిర్యానీ ఆకు, 1 లవంగ, 2 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మూత లేకుండా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చక్కగా మగ్గిపోయిన ఉల్లిపాయ టమాటా ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాక పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఎంత మెత్తగా ఉండాలంటే ఏమాత్రము కూడా చిన్న బరక కూడా ఉండకూడదు. అదే ప్యాన్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ పోసి ఇప్పుడు మెత్తగా పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో 20 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మంచి రంగు కోసం 1/2 టీ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇవన్నీ కూడా వేసి చక్కగా 5 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోయాక ఇందులోకి రుచి చూచి తగినంత ఉప్పు చేర్చుకొని 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని బాగా క్రష్ చేసి అందులోకి చేర్చి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఇలా మగ్గిపోయాక తాజాగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి చేర్చుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.